డ్రాగన్ కంట్రీ తన కంట్రీ బుద్ధిని ఏదో ఒక రకంగా ప్రపంచం పట్ల ప్రదర్శిస్తూనే ఉంది. మొన్నటి వరకు కరోనాను చైనాయే సృష్టించిందని ప్రపంచం నమ్మింది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు దేశాలు మహమ్మారి కరోనాను చైనానే పుట్టించిందని నమ్ముతున్నాయి. ఇక కరోనా ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రళయం అంతా ఇంత కాదు. ఒక్కో దేశంలో శవాలు గుట్టలుగా పేర్చబడ్డాయి. జనజీవనం స్తంభించింది. దేశాల ఆర్థిక వ్యవస్థలు తలకిందులయ్యాయి. అయితే అమెరికాను తలదన్ని ప్రపంచ శక్తిగా ఎదగాలన్న డ్రాగన్ కంట్రీ కన్నింగ్ ఆలోచన ప్రపంచాన్ని ప్రమాదంలో పడేస్తుంది. చైనా చేస్తున్న బయోవార్ ప్రజల ప్రాణాలపైకొస్తుంది. ఎక్కడా లేని వింత వింత వ్యాధులను సృష్టించి తిరిగి వాటికి మందులు కనిపెట్టి ఆర్థికంగా ప్రపంచంలో నెంబర్ 1గా ఎదగాలన్నది చైనా కుట్ర. ఇందులో భాగంగానే చైనా సైంటిస్టులు పనిచేస్తున్నారు. అయితే అగ్రరాజ్యం అమెరికాలో చైనా ఆగ్రో టెర్రరిజానికి ప్లాన్ చేస్తోందా? ఈసారి అత్యంత ప్రమాదకర ఫంగస్ ను ప్రయోగించాలని చూస్తుందా అంటే తాజాగా FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్ చేసిన తీవ్రమైన ఆరోపణలు అవునని అంటున్నాయి. చైనా యూనివర్సిటీలో పనిచేస్తున్న ఇద్దరు సైంటిస్టులు డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్పోర్టుకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. అయితే చైనా కమ్యూనిస్టు పార్టీకి సైంటిస్ట్ జియాన్ విధేయురాలని, ఈ ఫంగస్ పై పనిచేస్తున్న జియాన్ కు కమ్యూనిస్టు పార్టీ నిధులు సమకూరుస్తున్నట్టు ఆయన వెల్లడించారు. దీంతో అమెరికా సంస్థల్లోకి చైనా తన సైంటిస్టులను పంపిస్తోందని కశ్యప్ పటేల్ తీవ్ర ఆరోపణలు చేశారు. చైనా అమెరికా ఆహార పంపిణీ వ్యవస్థను టార్గెట్ చేసి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు పెద్ద కుట్రే పన్నిందని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ ఫంగస్ ప్రయోగాలను ఏకంగా అమెరికాలో మిచిగాన్ ల్యాబ్లో చేసేందుకు ఈ ఇద్దరు సైంటిస్టులు వచ్చారని ఆయన అన్నారు. అయితే చైనాకు సంబంధించి జియాన్ లియుని ప్రమాదకర ఫంగస్ ను స్మగ్లింగ్ చేశారని అభియోగాలపై FBI అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన చైనీయుల దగ్గర పుసారియం గ్రామినేరం అనే ఫంగస్ ఉన్నట్టు తెలిసింది. ఇది అగ్రికల్చర్ టెర్రరిజం ఆయుధం అంటూ వెల్లడించింది అమెరికా. దీంతో మిషిగాన్ యూనివర్సిటీలో పరిశోధన కోసం ప్రస్తుతం శాంపిళ్లను తరలించారు. చైనా సైంటిస్ట్ నుంచి స్వాధీనం చేసుకున్న డేంజరస్ ప్యాథోజన్ ఫంగస్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇది గోధుమ, బార్లీ, మొక్కజొన్నతో పాటు వరి పంటలపై భయంకరంగా దాడి చేస్తుంది. ఈ ఫంగస్ హెడ్ బ్లైట్ అనే వ్యాధికి దారి తీస్తుంది. దీంతో మనుషులు, పశువుల్లో భయంకరమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ ఫంగస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక విధ్వంసం జరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఫంగస్ అటాక్ చేసి భూభాగం మొత్తం నిర్జీవంగా మారిపోతుందని, భవిష్యత్తులో అక్కడ వ్యవసాయం చేయడానికి కూడా ఉండదని అంటున్నారు. అందుకే ఈ ఫంగస్ వ్యవహారాన్ని అగ్రరాజ్యం అమెరికా సీరియస్ గా తీసుకుంటుంది. చైనాను ఎట్టి పరిస్థితుల్లో నమ్మే ప్రసక్తే లేదని ఫంగస్ స్వాధీనం చేసుకున్న ఇద్దరు చైనా సైంటిస్టులను విచారిస్తోంది. ఇక 2020లో చైనా వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఆంథ్రాక్స్ లాంటి వ్యాధికారకు సంబంధించిన ప్రాజెక్టులపై పరిశోధనలు చేయడానికి పాక్తో 3 ఏళ్ల చీకటి ఒప్పందం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. పాక్ మాత్రం ఈ సీక్రెట్ బయోవార్ఫేర్ ను ఖండిస్తుంది. మరోవైపు సముద్రంలోని విష జీవులపై కూడా డ్రాగన్ కంట్రీ రీసెర్చ్ చేస్తున్నట్టు అమెరికా ఆరోపించింది. మొత్తానికి ఏదో ఒక రూపంలో ప్రపంచానికి హాని తలపెట్టడానికి కంట్రీ డ్రాగన్ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు.